వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ఇండిపెండెంట్ హౌస్ G+1 హెచ్ఎండిఏ ప్రాపర్టీలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 167 స్క్వేర్ యార్డ్స్లో టోటల్ 2600 ఎస్ఎఫ్టీతో అయితే వస్తుందండి. టోటల్ 6 బాత్రూమ్స్ 4 బెడ్రూమ్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు నేను మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అలాగే ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కూడా మన ఛానల్లో ఈ వీక్ మొత్తం G+1 మాత్రమే వస్తుంది. సో మండే నుంచి సండే వరకు మొత్తం G+1 నేను పెడుతున్నాను, చూడొచ్చు మీరు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి లొకేషన్లో ఉంది. రాంపల్లి విలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్తో పాటు మిగతా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్తో మీకు సైట్ విజిట్ చేయగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు లోన్స్ కూడా 80% వరకు తప్పకుండా వస్తుంది. వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ కూడా చెక్ చేయండి, వెబ్సైట్లో ఉన్న అదర్ ప్రాపర్టీస్ కూడా చెక్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ఇంటి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్గా వ్యూ అయితే మస్తుగా అనిపిస్తుంది. హెడ్ రూమ్ కూడా మొత్తం కాంక్రీట్తో ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఎల్లో, గ్రే, వైట్, క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో మొత్తం గ్లాస్ ఫైబర్తో పాటు మంచిగా వచ్చిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. రోడ్ ఫేసింగ్ వచ్చి 30 feet, డెప్త్ వచ్చి 50 వస్తుంది. నార్త్ టు సౌత్ 30, ఈస్ట్ టు వెస్ట్ 50 feet వస్తుంది. సో చాలా మంచి డైమెన్షన్స్తో టోటల్ 6 టాయిలెట్ బాత్తో వస్తుంది. అదేవిధంగా 4 బెడ్రూమ్స్తో వస్తుంది. రెంటల్ పోర్షన్ కూడా వస్తుంది. మీకు రెంటల్స్ కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం ఈ రెండు పోర్షన్స్ కలిపి 25,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో రెంటల్స్ కోసం చూస్తున్నాం. మీరు స్టే చేసి ఒక పోర్షన్ రెంట్కి ఇవ్వాలనుకున్న ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగా లోపలికి వెళ్ళే ముందు మీరు గమనించినట్టు అయితే ఇక్కడ బైక్ ఏదైతే పార్క్ చేసిందో మీరు గమనించవచ్చు. అలాగే మనం ఏ ఇన్నోవా అయినా, ఏ ఎస్యూవీ అయినా, ఎంఈఓ అయినా, ఏదైనా మల్టీ యూటిలిటీ వెహికల్ అయినా పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా లోపల కూడా పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగా వస్తుందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే చెట్లు కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు గ్రాస్ కూడా మంచిగా పెంచారు. మొత్తం ఫెన్సింగ్ కూడా ఐరన్ గ్రిల్ తోటి ఫెన్సింగ్ కూడా చేసి ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి వెళ్ళే ముందు గేట్ అయితే చూపిస్తున్నానండి. ఎంట్రన్స్ గేట్ ఇది ఆల్మోస్ట్ మనకి 10 feet వైడ్ వస్తుంది గేట్. మీరు పిల్లర్ బీమ్స్ కూడా చూడొచ్చు. మొత్తం గ్రానైట్తో వస్తుంది. ఇక్కడ 2 గ్రానైట్ తోటే వస్తుంది. చాలా బాగా వచ్చిందండి. 2 కలర్స్ కాంబినేషన్స్తో ర్యాంప్ అయితే కంప్లీట్ చేశారు. ఈ విధంగా కాంక్రీట్ ఇంకా గ్రానైట్ యూజ్ చేసి ఇచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే రోడ్స్ కూడా 30 feet రోడ్స్ అండి. ఆల్రెడీ లేఅవుట్లో ఉన్న రోడ్సే ఉన్నాయి. ఇంకా మున్సిపల్ వాళ్ళు వేయాల్సిన రోడ్స్ కూడా ఉంటాయి. సో చాలా బాగా వస్తుంది. కంప్లీట్గా ఆక్యుపెన్సీ రేట్ పెరిగిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తున్నాను. ఈ కాలనీలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అయితే ఉన్నాయి. సో డ్రైనేజ్ కూడా బయటికే వెళ్ళిపోతుంది, గ్రౌండ్లో స్టోర్ కాదు. సో ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్ చూడొచ్చండి. పార్కింగ్ స్పేస్ ఈ విధంగా వస్తుంది. మనకి ఏ ఎస్యూవీ అయినా, ఎంఈఓ అయినా ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. 18 feet వరకు, 16 feet వరకు ఉన్నది. అంత లెంత్ ఉన్న కార్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా గమనించినట్టయితే ఇటాలియన్ స్టైల్ మార్బుల్ అయితే బీచ్ కలర్లో ఉన్నది. ఇంకొక కలర్ కాంబినేషన్లో 2 కలర్ కాంబినేషన్స్తో 2x4 టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా గ్రానైట్ కూడా మీరు చూడొచ్చు. ఈ గ్రానైట్ టైల్స్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఇలా మీకు స్ట్రైట్గా వచ్చి తర్వాత డెప్త్ వెళ్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ మీరు చూడొచ్చు, చాలా బాగా వస్తుంది. మీరు వచ్చినప్పుడు గమనిస్తే ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా కొత్తగా స్టార్ట్ చేశారు ఇవన్నీ బిల్డర్స్. మీరు ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ కూడా పాలిష్ షీట్ అయితే వచ్చింది. మీరు అది కూడా గమనించవచ్చు. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. పిల్లర్కి కూడా మొత్తం 2x4 టైల్సే ఇచ్చారు. మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో అది కూడా మనకి 3 feet దాకా వచ్చింది. ఇక్కడ ఒక ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఉందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఒకటి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇంటికి వెనకాల సైడ్ వెస్ట్ సైడ్ ఈ విధంగా ఆల్మోస్ట్ 15 inch స్పేస్ అయితే వస్తుంది, అది కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఎలా వచ్చిందో చూపిస్తాను. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను నేను మీకు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కామన్ టాయిలెట్, ఒకటి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. లోపల ఎక్స్టీరియర్ వైపు సెట్ బ్యాక్స్లో ఇంకొక టాయిలెట్ అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు, మనకి ఫ్లోరింగ్ అనేది డైమండ్ ప్యాటర్న్తో ఫినిష్ అయిన మార్బుల్ అయితే వస్తుంది. అదేవిధంగా టీవీ యూనిట్ స్పేస్లో కూడా మీరు గమనిస్తే మనకి 65-75 inch టీవీ వరకు, 86 టీవీ వరకు కూడా పెట్టుకోవచ్చు అవకాశం అయితే ఉంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా కలరింగ్ అయితే ఫినిష్ అయింది. వుడ్ కలర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆర్చ్ కూడా వస్తుందండి. ఈ విధంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్గా సీటింగ్ స్పేస్ అయినా చాలా బాగా వస్తుంది. అట్లీస్ట్ 6 members 7 members కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. నార్త్ సైడ్లో ఒకటి ఫుల్ సైజ్ డోర్ అయితే ఇచ్చారు.
చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇంకొకటి 5x4 డైమెన్షన్స్తో ఒక విండో కూడా వస్తుంది, ఇది కూడా చూడొచ్చు మీరు ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి డైనింగ్ వైపు తీసుకుని వెళ్ళి డైనింగ్ రూమ్లో ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. డైనింగ్ స్పేస్ మీరు చూడొచ్చు. డైనింగ్ స్పేస్ మీరు చూస్తున్నట్టయితే మనకి కింద ఫ్లోరింగ్ కూడా గమనిస్తే ఇక్కడ కూడా డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా బాగా వచ్చింది. ఓపెన్ కిచెన్ అయితే ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. పూజా రూమ్ కూడా చూడొచ్చు. ఓపెన్ కిచెన్ రూమ్ నేను చూపిస్తాను. అంతకన్నా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు, ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా సౌత్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ కిచెన్ చూపిస్తాను. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 18 ఇంచ్ స్పేస్ అయితే వస్తుందండి. 18 ఇంచ్ స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. 18 ఇంచ్ స్పేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ సైడ్లో ఒకటి డోర్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. 2x2 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వస్తుంది, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా షెల్ఫ్స్ మీరు చూసినట్టయితే ఎక్సలెంట్గా కనిపిస్తాయి. మనకి స్టోరేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి గ్రైండర్ కోసం, ఓవెన్స్ కోసం అన్నిటికి కూడా పోర్ట్స్ ఆల్రెడీ వచ్చున్నారు. చిమ్నీ కోసం వాటర్ ప్యూరిఫైయర్ కూడా మనకి పోర్ట్స్ అవకాశం అయితే ఉంది, చూడొచ్చు మీరు. అక్కడ కూడా చిమ్నీ కోసం ఇక్కడ కూడా స్విచెస్ కూడా ఇచ్చారు. అక్కడ మనకి ఎలక్ట్రిక్ అవుట్పుట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి రిఫ్రిజిరేటర్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. పోర్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించే ముందు నేను కామన్ టాయిలెట్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. కామన్ టాయిలెట్ ఈ విధంగా మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే వస్తుందండి, చూడొచ్చు. కామన్ టాయిలెట్ వెస్ట్రన్ స్టైల్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మీరు ముందుగా గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు క్వీన్ సైజ్ బెడ్, కింగ్ సైజ్ బెడ్ రెండు యూజ్ చేసుకోవచ్చు. అల్మారా స్పేస్ వచ్చింది, షెల్ఫ్స్ కూడా వచ్చి, సజ్జా కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. 5x4 డైమెన్షన్స్తో చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు పెయింటింగ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఇంకా పెయింటింగ్ కూడా కంప్లీట్ కాలేదు, సింగిల్ కోట్ అయింది. ఇక్కడ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా నేను దగ్గరగా చూపిస్తాను, మీరు చూడొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా గ్రాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్లో ఎలా వచ్చిందో అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కింగ్ సైజ్ బెడ్స్ యూస్ చేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాలనుకున్న కూడా చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ అల్మారా స్పేస్ వస్తుంది, ఒకటి అల్మారా. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి యూపీవీసీ విండో అనేది ఒకటి 5x4 డైమెన్షన్స్తో ఒకటి వస్తుంది, చూడొచ్చు. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. సో ఇంతసేపు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అయితే చూపించాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను, మీరు అది కూడా చూడొచ్చు. స్టేర్స్ గమనించవచ్చు. ఇప్పుడు స్టేర్స్ నుంచి నేను మీకు తీసుకొని వెళ్ళి 2 BHK ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1.5 కిలోమీటర్, 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. HMDA లేఅవుట్లో ఉంది కాబట్టి మీరు తప్పకుండా ట్రస్ట్ చేసి సైట్ విజిట్ చేయండి. మీరు ఈ ప్రైస్లో ఈ G+1 చూస్తూ ఉంటే నేను ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ స్పేస్ చూపిస్తున్నానండి. ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా మంచి డిజైన్తో కంప్లీట్ గ్రానైట్ అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు నేను మీకు సెట్ బ్యాక్స్లో, నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్లో ఏదైతే మనకి ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ ఒక టాయిలెట్ కూడా వచ్చింది కింద వచ్చినట్టుగానే. సెట్ బ్యాక్ స్పేస్ కూడా మీకు చాలా బాగా వచ్చింది అండి, ఆల్మోస్ట్ 2.5 feet దాకా వచ్చింది. మీరు ముందుగా మెయిన్ డోర్ గమనించండి. మెయిన్ డోర్ మనకి ఈ విధంగా కింద వచ్చినట్టు వచ్చింది, సేమ్ ఎగ్జాక్ట్లీ. మంచిగా ఈ గ్రానైట్ ఫినిషింగ్ అయినా, టైల్స్ అయినా అన్ని ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా గమనిస్తే పాలిష్ షీట్ వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనకి పైన హెడ్ రూమ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా కాంక్రీట్ తోటే ఇచ్చారు, మీరు అది కూడా గమనించవచ్చు. మొత్తం కాంక్రీట్ తోటే ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అనేది ఈ విధంగా వస్తుందండి. హాల్ అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. అట్లీస్ట్ 20 feet హాల్ అయితే వస్తుంది. లివింగ్ స్పేస్ అట్లీస్ట్ 10-12 మెంబర్స్ కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. మీరు ఫ్లోరింగ్ కూడా గమనించండి. మనకి మొత్తం మార్బుల్ ఫినిషింగ్ వచ్చి ఈ విధంగా డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ మొత్తం బార్డర్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఇటాలియన్ స్టైల్ మార్బుల్ ఇచ్చారు. 2x4 డైమెన్షన్స్తో టైల్స్ ఇవన్నీ మీరు గమనించవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఫ్రేమ్ కూడా గ్రానైట్ తోటి వచ్చింది. అదేవిధంగా నార్త్ సైడ్ ఒకటి 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మెయిన్ ఒకటి ఫుల్ సైజ్ డోర్ కూడా వచ్చి 4x4 డైమెన్షన్స్తో ఇంకో విండో కూడా వచ్చింది. కలర్ పెయింటింగ్ వచ్చేటప్పటికి ఇంకొక కోటింగ్ అయితే ఉంది, అది కూడా నేను మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ సౌత్ సైడ్లో ఒకటి
ఫుల్ సైజ్ డోర్ కంటే తక్కువ చిన్న సైజ్ డోర్లో ఒకటి ఇచ్చారు. నేను అది కూడా చూపిస్తాను. వాష్ ఏరియా వస్తుంది అక్కడ మనకి. ఇది డైనింగ్ స్పేస్ చూడొచ్చండి. మనకి డైనింగ్ స్పేస్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. ఫోర్ పర్సన్ టేబుల్ అయితే వేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకు పూజా రూమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ పూజా రూమ్ కూడా మంచిగా వస్తుంది. ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. డోర్ కూడా వచ్చింది. ఇక్కడ విండో కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్. కింద ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. మంచిగా షెల్ఫ్స్ కూడా వచ్చి ఇక్కడ కింద కూడా షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. అది కూడా షెల్ఫ్స్ అయితే చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్, బాత్తో ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను. ముందుగా మీకు వాష్ ఏరియా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా వచ్చిందో అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో వాష్ ఏరియా ఈ విధంగా వస్తుందండి, మీరు చూడొచ్చు. వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ, ఇంకా వాటర్ సప్లై కూడా ఉంది. ఇక్కడ కూడా వాటర్ సప్లై ఇచ్చారు, మీరు చూడొచ్చు. యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నా ఏదైనా మనకి ఇక్కడే స్పేస్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. కనెక్షన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా వస్తుందండి. కింగ్ సైజ్ బెడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 12x10, 12x14 డైమెన్షన్స్తో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 12 feet by 14 లేదా 13 feet దాకా వస్తుంది. చాలా స్పేషియస్గా వచ్చిన రూమ్స్ అండి ఇవన్నీ. ఇక్కడ మీరు గమనిస్తే అటాచ్ టాయిలెట్, బాత్తో ఉంది. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ అయితే వస్తాయి ఇక్కడ. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 2 వెస్ట్రన్, ఒక ఇండియన్ స్టైల్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ అలాగే. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. మంచి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఇదే విధంగా వస్తుందండి, మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా వస్తుంది. ఉండడానికి చాలా బాగుంటుందండి. ఇండిపెండెంట్ హౌస్. రెంట్ కూడా కలిసి వస్తుంది, రెంట్ పోర్షన్ కూడా కలిసి వస్తుంది. ఫ్లోరింగ్ కూడా ఒక మంచి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ మార్బుల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మార్బుల్ ఇంకా 6 కోటింగ్ పాలిషింగ్ అయితే ఉందండి. 6 coats పాలిషింగ్ అయితే వస్తుంది. ఇక్కడ అల్మారా స్పేస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడంతా ఇదంతా షెల్ఫ్స్ కూడా వచ్చి, ఒకటి వెస్ట్ సైడ్లో 1.5 by 4 feet డైమెన్షన్స్, అదేవిధంగా ఇక్కడ 5 by 4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. ఇంతసేపు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1.5 kilometerతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ హెచ్ఎండి లేఅవుట్లో 30 by 50 డైమెన్షన్స్తో 167 square yards 2400 SFTతో ఉన్న ఈ 2600 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వెబ్ లింక్ ఇచ్చానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తున్నా నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీకు సైట్ విజిట్ చేయించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, లోన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. రాంపల్లి లొకేషన్లో నా దగ్గర 1 crore లైక్ 50 lakhs నుంచి 1 crore 45 lakhs దాకా ఇండిపెండెంట్ హౌసెస్ G+1s కూడా ఉన్నాయి. సో మీకు నచ్చినట్టుగా మీ రిక్వైర్మెంట్ ప్రకారం నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.